వాటర్ తెలియదు, ఏం తెలియదు. ఆ మంత్రి అట్లే ఉన్నాడు, ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు. మా దౌర్భాగ్యం ఇది, మన జిల్లా దౌర్భాగ్యం. మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిండు, చాలా బాగుపడతాను జిల్లా వాసులు అనుకొని ఏదో వెంబడి ఉన్నారు. ఇప్పుడు అందరికి అర్థమవుతా ఉంది ఈ జిల్లా వాసి ఏం చేస్తున్నా అనేది. మీకు అవగాహన లేకుంటే తెలుసుకోండి, నిపుణులతో మాట్లాడండి. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండో దమ్ము ఉంటే పబ్లిక్ గా ఓపెన్ గా హరీష్ రావు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రమ్మని అంటే ఓపెన్ పబ్లిక్ ముందర పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దాం. రేవంత్ రెడ్డి వస్తాడా? ఇరిగేషన్ మంత్రినే రమ్మని లేదు, రేవంత్ రెడ్డి వస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా రమ్మనండి పబ్లిక్ ఓపెన్ గా. మొన్న హరీష్ రావు గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంట్ లా ఒక్కటి తప్పు చూపించినా మేము మొత్తం పార్టీ మీకు మీ ఎంబడి ఉన్నది అడిగినాం. మా జిల్లా అభివృద్ధి కొరకు, మా జిల్లా బాగు, మా జిల్లా ప్రజల కొరకు మేము ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే అన్ని తొండి మాటలు, అబద్ధ మాటలు, అసెంబ్లీలో గంటల స్పీచ్ ఇచ్చుడు, నోటికొట్టి తొండి మాట అబద్ధ మాట మాట్లాడు. అంటే ఈ ప్రభుత్వం ఎంత అబద్దాలు ఆడుతుంది దానికి మొన్న ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు చెవులో చెప్పి ప్రాజెక్ట్ నేను ఆపిన అంటే అదే నువ్వే ఆపిన రూపాయి ముందే ఆగిందని చెప్పాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఆడేటివన్నీ కూడా అబద్దాలే, వాళ్ళ నోటు కూడా మాట అబద్దాలు అనేది అదొక నిదర్శనం చాలు మనకు. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే నష్టపోయినాం. అదే మా ప్రభుత్వం వచ్చింటే కేవలం 6 నెలల లోపలనే, అయితే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందైతే ఒక్క మోటార్ ఆన్ చేసిన కేసీఆర్ గారు ఆన్ చేసిండో అవి అన్ని మోటార్లు ఆన్ చేసి అన్ని కర్రమైన వరకు నార్లాపూర్, ఏదుల, ఒట్టెం, కర్రన మొత్తం నీళ్ళు నింపడానికి దాదాపు 50 టీఎంసీలు నింపడానికి అవకాశం ఉండే. మా ప్రభుత్వం వచ్చింటే 50 టీఎంసీలు మొత్తం 4 రిజర్వ్ నింపేస్తుంటాయి. కాలువల టెండర్లు అంటే కాలువలు కూడా పని నడుస్తుండే. కొడంగల్కు, నారాయణపేటకు ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తుండే. ఇవన్నీ వదిలిపెట్టి 2 సంవత్సరాలు అయింది, 2 తట్టల మట్టి తీయకుండా, సిగ్గుశరం లేకుండా అడ్డగోలే మాట్లాడుతున్నారు. నోటుకొచ్చి తొండి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తొండి మాట ప్రజలకు అర్థమవుతున్నాయి. కొంత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జూరాల నుంచి ఇట్లా పాలమూరు లిఫ్ట్ పెట్టుంటే ఒక్క చుక్క నీళ్లు వచ్చేది కాదు. ఎందుకంటే ఉన్నదానికి ఈరోజు కాపాడే ఇచ్చారు, ఉన్నదానికే వాకట్టుకు నీళ్ళు లేవు. మరి అది ఇవ్వడానికి అవకాశమే లేకుండా కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ గారు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకుంటేనే మనకు జిల్లా సస్యామలు అయితే ఆలోచన చేయడం జరిగింది. ఎన్ని రోజులు మనం పంపింగ్ చేసినా బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి ఎన్ని రోజులైనా పంపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ జూరాల నుంచి 4 రోజులు కూడా పంపింగ్ చేయడం లేదు. 4 రోజుల మోటార్లు గుంజిపడేస్తాయి. జూరాలలో ఉన్న కెపాసిటీ 4 రోజులు గుంజిపడేస్తాయి. కొన్ని గుంజిపడి ఎక్కడ తీసుకుపోవాలి అవి? అలా భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ 1 టీఎంసీ. ఈ 4 టీఎంసీ తీసుకుని ఏడబోస్తూ ఎక్కడ ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు. ప్రజాధనం వృధా చేయడం మాత్రమే, కేవలం వీళ్ళ కమిషన్ల కొరకు మాత్రమే. దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు దానికి డిపిఆర్ కాలే, పర్మిషన్ రాలే, ఏం రాలే. 750 కోట్లు ఎత్తేసారు. మా గవర్నమెంట్ నుండి ఎప్పుడు కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేకుండే. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రాజెక్టులది మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి 1000 కోట్లు ప్రాజెక్టు స్టార్ట్ కాకముందు అడ్వాన్స్ తీసుకొని తినేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ కల్చర్ తీసుకొచ్చారు. ఈ కొడంగల్ రిజర్వాయర్ మీద కూడా ఎక్కడ పని కాలే, పైపులు తయారవుతున్నాయి, 750 కోట్లు బిల్లు అయిపోయిందంట. అంటే కక్కుర్తి పడేది కమిషన్లకు మీరా మేమని ప్రజలకు అర్థమవుతా ఉంది. మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అర్థం చేయడానికి మేము రావడం జరిగింది. జిల్లా ప్రజలకు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఆలస్యమైంది. మరి తిక్క డైలాగులు కొట్టకుండా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయండి, మా పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వండి, మా పాలమూరు జిల్లా ఆదుకుందామని తెలియజేస్తూ, ఇది వీళ్ళు ఇంకా లేట్ చేస్తే మేము పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమాలు, కార్యక్రమాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే కేసీఆర్ గారు కూడా మన బయటకు వచ్చి ఈ సన్యాసులు ఇట్లే వదిలిపెడితే మహబూబ్నగర్ జిల్లాను ఎడారి చేసినట్టున్నారు, మరి మా తెలంగాణ ప్రాజెక్టులు నాశనం చేస్తున్నారు, వీళ్ళకి అవగాహన రాహిత్యంతో తెలివి లేక అన్ని కూడా వదిలిపెడుతున్నారు, హక్కులు కూడా ఆంధ్రకు వదిలిపెడుతున్నారు. మరి నేను బయటకు వచ్చి మాట్లాడాలనే ఉద్దేశంతోనే అందరం రిక్వెస్ట్ చేసి సార్ వచ్చి మాట్లాడిండు. ఖచ్చితంగా ఈ పాలమూరు పెద్ద ప్రోగ్రాం తీసుకుంటాం, ఈ జిల్లాను కాపాడుకుంటాం. జై తెలంగాణ. అన్ని కనిపిస్తుంది.
అన్ని కనిపించినట్టు నేనే పెడుతున్నా. వాయిస్ వాయిస్ మాట్లాడండి. వద్దండి నాతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరులు లక్ష్మారెడ్డి గారు, సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసనసభ్యులు అలంపూర్ శ్రీ విజయుడు గారు, స్థానిక నాయకులు మాజీ శాసనసభ్యులు మక్తాల్ శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, శ్రీ అంజయ్య గారు, శ్రీ రాజేందర్ రెడ్డి గారు, శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు, వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు, గద్వాల నాయకులు హనుమంతు గారు, కార్పొరేషన్ల చైర్మన్లు వాల్యానాయక్ గారు, ఇతర సీనియర్ నాయకులు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. ఇంతకుముందు మాట్లాడినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఇద్దరు కూడా విషయాలు చెప్పడం జరిగింది. కొంత సాధారణంగా ఈ వాదన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందో, ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందో, ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండకు ఉద్దేశించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేటువంటి దాన్ని కేసీఆర్ తలపెట్టినట్లు కాకుండా జూరాల నుంచి చేసి ఉండాల్సిందే అనేటువంటి ఏదైతే వాదన తెస్తున్నారో అది కూడా ప్రాజెక్టు కట్టి 90% పూర్తయి 10% మాత్రమే పనులు మిగిలినటువంటి సందర్భంలో 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ వాదనను తీసుకొస్తుంది తెర మీదకి. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఈ అంశం మీద పోరాటం చేయలే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ. సహేతుకంగా ఆధారాలతోన చట్టపరమైనటువంటి వాదన కూడా ఏం చేయలే. ప్రజాక్షేత్రం ఉంటుంది, న్యాయస్థానాలుంటాయి, వాదన చేయడానికి, ప్రజల్ని ఒప్పించడానికి, ప్రభుత్వాన్ని సరిదిద్దడానికి. ఇవేవి చేయకుండా వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కట్టిన ప్రాజెక్టును పక్కకు పెట్టి తట్టెడు మట్టి తీయకుండా మేము 35,000 కోట్లతోన 90 టీఎంసీల నీటి కేటాయింపు చేసుకుని 32,000 కోట్ల పనులను పూర్తి చేసి మా కాలంలో 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు చేసినాం. మా కాలంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు 5,000 పైచిలకు కోట్లు ఈ సర్కారు వచ్చినాక చెల్లింపులు మాత్రమే చేసింది, తట్టెడు మట్టి తీయలే. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. పర్యావరణ కేసులని, అటవీ కేసులని, వన్యప్రాణుల కేసులని రకరకాల కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఉప్పందించినారు, సహకరించినారు, సర్దిగట్టినారు. మళ్ళీ ఇవాళ వాళ్ళు జాప్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా జూరాల అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడంలోనే పాలమూరుకు నీళ్లు దక్కొద్దు అనేటువంటి కుట్ర దాగి ఉంది అందులో. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఎన్నిసార్లు విడమర్చి చెప్పినా కూడా మంచిదే ఇది. అందుకే కొంత సమయం తీసుకొని చెప్పాలని మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినాం. అసలు చరిత్రలోకి పోతే సరే, మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టుకొని ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా నేను ఒక్కడనే దుర్యోధన పాత్ర పోషిస్తా, ఏకపాత్ర అభినయం చేస్తాం మేము కాంగ్రెస్ వాళ్ళం, ప్రతిపక్షాలకు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వం, మేమే మాట్లాడతాం, మాట్లాడిందే పోవాలి జనంలోకి అనేటువంటి పద్ధతి పాటించిన దాంట్లో కూడా తప్పుల తడక, వాస్తవ విరుద్ధమైనవి, ఆధారాలు లేనటువంటివి, వాస్తవాలకు విరుద్ధమైనటువంటి అంశాలను చెప్పినారు.
దానికి ప్రతిగా వెంటనే సిద్దిపేట శాసనసభ్యులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు 2.5 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని ఛానళ్లు అన్ని పత్రికల ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలంగాణ ప్రజలకు సాధారణంగా వివరాలన్నీ కూడా తెలంగాణ జలవనరులు గతంలో జరిగిన అన్యాయము, ప్రస్తుతం ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ద్రోహము, కేసీఆర్ కాలంలో బాగుపడ్డటువంటి తెలంగాణ జల విధానాలు, వీటి మీద చాలా సాధారణంగా చెప్పినారు. అంశం మళ్ళీ అందులో ఒక భాగంగా పాలమూరు జిల్లా రంగారెడ్డి, నల్గొండ ఉన్నాయి కాబట్టి మనం ప్రధానంగా పాలమూరు వాళ్లకు సింహభాగం ఉంది కాబట్టి కృష్ణానదిలో మనం మళ్ళా చర్చించాలి, మళ్ళా జనంలోకి పోవాలి, రేపు ఆందోళన పదం అందుకునేది ఉంటుంది కాబట్టి ముందుకు పోవాలని చెప్పి మనం అందరం కూడా ఇవాళ సమాయత్తం అవుతున్నాం. దీని మీద కొంత లోతైనటువంటి చర్చ, అవగాహన ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశం. ఇక్కడ కృష్ణానది మీద సర్వ హక్కులు బేసిన్లో ఉండేటువంటి తెలంగాణ జిల్లాలకు దక్కకుండా ఆది నుంచి కూడా కృష్ణానది నీళ్లను మనకు దక్కకుండా చేయడానికే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కుట్రలు సాగినాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి, పాలమూరు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ. అసలు విషయం, ఈ కృష్ణానది అనేటువంటి హైదరాబాద్ రాష్ట్రం ఉన్ననాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నంత కాలం నిజాం కాలంలో మొత్తం తెలంగాణలో చాలా మధ్యతరగతి ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు కొన్ని నిజాం కట్టినా, చెరువులు కుంటలను అభివృద్ధి చేసినా, ఎన్ని చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా బాగుపడనికే నిజాం కాలంలోనే కృష్ణ మీద, తుంగభద్ర మీద బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఆనాడు గుల్బర్గా కానీ, యాదగిరి కానీ, రాయచూరు కానీ ఇవన్నీ కూడా నిజాం కాలంలో, నిజాం రాజ్యంలో ఉండేవి, మన తెలంగాణలో ఉండేవి, అంటే మన హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. కాబట్టి కృష్ణానది ఎగువన మనకిప్పుడు ఉండేటువంటి పాలమూరుకు ఎగువన యాదగిరి జిల్లాలో అక్కడ ప్రతిపాదించినటువంటిది భీమా ప్రాజెక్టు. ఒరిజినల్ గా భీమా ప్రాజెక్టు నిజాం ప్రతిపాదించినటువంటిది యాదగిరి జిల్లా దగ్గర ప్రతిపాదించింది. అక్కడ తంగిడి దగ్గర అక్కడ పెద్ద డ్యాం కడితే అక్కడి నుంచి మొత్తం కాలువల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం బారేటట్లు. అదేవిధంగా అప్పర్ కృష్ణ, ఇప్పుడు వాళ్ళు ఏదైతే అలమట్టి అని మనం పిలుస్తామో ఆ డ్యాం సైట్ ఏదైతే ఉందో అది నిజాం ప్రతిపాదించినటువంటిది, దాని పేరు అప్పర్ కృష్ణ. ఈ అప్పర్ కృష్ణ కూడా అప్పుడు నిజాం రాజ్యంలోనే ఉండే. కాబట్టి అప్పర్ కృష్ణ ద్వారా, భీమా ద్వారా, తుంగభద్ర ఎడమ కాలువ కొనసాగింపు ద్వారా 174 టీఎంసీల నీళ్లను ఒక్క పాలమూరుకే ఇవ్వాలని, ఏది ఆర్డీఎస్ ఇప్పుడు మనం చూస్తున్న ఆర్డీఎస్ జూరాల కాక వాటి కిందనే 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులకు రూపకల్పన చేసిండు నిజాం. ఇవి కాక తుంగభద్ర నది ఇంటర్ స్టేట్ రివర్. అప్పుడు కృష్ణనేమో మొత్తానికి మొత్తం మన ఆధీనంలో ఉంది, నిజాం ఆధీనంలో ఉంది. కానీ తుంగభద్ర ఇటు హైదరాబాద్ సంస్థానము, అవతలికి మద్రాసు రాష్ట్రంలో ఉంది, భారత ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఆ రోజే నిజాము ముందు చూపుతోన తుంగభద్ర నదీ నీళ్లను పంచుకోవడానికి ఆనాటి తమిళ ప్రభుత్వంతో, ఆనాటి మద్రాసు ప్రభుత్వంతో, మద్రాసు ప్రావిన్స్ అంటారు, ఆ ప్రభుత్వంతో చేసుకున్న 1944 ఒప్పందం ప్రకారంగా తుంగభద్రలో మనకు 65 టీఎంసీలు, అవతల ప్రాంతానికి 65 టీఎంసీలు పంచుకునేటట్లు తుంగభద్ర బేసిన్ వాటర్ షేరింగ్ కోసం అగ్రిమెంట్ ఉంది. దురదృష్టం ఏంటంటే తుంగభద్రలో 65 టీఎంసీలు దక్కించుకోవడానికి ప్లాన్ చేసి అగ్రిమెంట్ చేసుకుని అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా 174 టీఎంసీలు దక్కించుకోవడానికి ప్లాన్ చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో నిజాం నుంచి రాజ్యం మారింది. తదుపరి భారతదేశంలో మనం విలీనమైన తర్వాత నిజాం కాలంలో ప్రతిపాదించినటువంటి ఈ ప్రాజెక్టులను రద్దు చేసిండ్రు కేంద్రం. రద్దు చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు రద్దు చేసిండ్రు? మరి అలా నీళ్లు రాకుండా రద్దు చేసిందే మీరు కదా. ఇలా పైన జూరాల ఉంది, జూరాల నుంచి తీసుకుంటే బాగుండే అనే వాదన మీరు చేస్తున్నారు కదా.
మరి ఇదే పైన అప్పర్ కృష్ణా భీమా ఉండి ఉంటే ఇవాళ ఈ గతి పట్టేది కాదు కదా. మనకు ఉన్నది ఊడగొట్టిందే మీరు కదా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణానది మీద తెలంగాణ కోసం కట్టలే. తెలంగాణ కోసం కట్టలే. ప్రతిపాదించారు. ఏదైతే ప్రస్తుత శ్రీశైల ప్రాజెక్టు మనం చూస్తున్నామో అది దానికంటే పైన 86 కిలోమీటర్ల పైన సిద్ధేశ్వరం దగ్గర కట్టవలసిన ప్రాజెక్ట్ అది. ఈ వర్తమానంలో లోకానికి తెలియదు కాబట్టి ఈ విషయాలు మళ్ళీ మనం చెప్పుకోవడం అవసరం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదైతే శ్రీశైలం కట్టినరో దానికి పైన అంటే మనకు ఇటువైపు కొల్లాపురం చుకు సిద్ధేశ్వరం దగ్గర ఓ పక్క మంచాల కట్ట ఆడనే పక్కల పెంట్లవల్లి ఉంటుంది. అక్కడ వస్తుంది సిద్ధేశ్వరం. అంటే 86 కిలోమీటర్ల పైన శ్రీశైలం కట్టబడి ఉంటే పరిస్థితి ఏముండేనో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన పక్కల నీళ్లు ఉండేది, గ్రావిటీతో తీసుకునే అవకాశం ఉండేది. దానికంటే మొదలు ప్రతిపాదించి మొదలుపెట్టినటువంటి నాగార్జున సాగర్ 26 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి కట్టిండ్రు. ఇది 86 కిలోమీటర్లు కిందికి తీసుకుపోయి కట్టిండ్రు. అది 24 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి కట్టిండ్రు. తద్వారా ఏమవుతుంది, కృష్ణానది గ్రేడియంట్ అంటారు, అంటే పైనుంచి కిందికి బారేటువంటి విధానం ఏదైతే ఉందో ఏటవాలుగా ఉండేటువంటిది. మిగతా నదుల కంటే కృష్ణానది ఏటవాలు ఎక్కువ ఈ దేశంలో. చాలా వేగంగా కిందికి వెళ్ళిపోతుంటది కృష్ణానది. కాబట్టి తెలంగాణ ప్రాంతం అంతా దాటినాక ప్రాజెక్టులలో నీళ్లు నిలబడి ఉంటాయి. అంటే ముంపు మనకు వస్తుంది, నీళ్లు కిందికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా డిజైన్ చేసాం. అట్లా డిజైన్ చేసినాక జూరాలకు సంబంధించి 1969లో బచావత్ కమిషన్ ఏర్పడింది, బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. కృష్ణానది నీళ్లను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పంచుకోవాలని ఏర్పడినటువంటి బచావత్ ట్రిబ్యునల్ 1969. ఆ ఏర్పడినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ముందల అయా గతంలో ఈ ప్రాంతానికి ఒక భీమా, ఒక అప్పర్ కృష్ణ, ఒక తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఇవన్నీ ప్రతిపాదించబడి ఉండే. రాష్ట్రం ఏర్పడినాక ఇవి పోయినాయి. ఇప్పుడు వాటి స్థానంలో వేరే ప్రాజెక్టులు కట్టడానికే తెలంగాణ కోసం ఈ ప్రాజెక్టులు మేము ప్రతిపాదిస్తున్నాం అనలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రతిపాదన పెట్టలే, బచావత్ ట్రిబ్యునల్ ముందు పెట్టలే. ఆయన అబ్జర్వేషన్ లో రాసిండు. క్లాస్ 107, 108 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఈ నీళ్లు తమకు కావాలని అడగనే లేదు. అడగకపోయినా మాకు మేముగా పాడైనటువంటి పాలమూరును చూసి బాధతోన మేము కేటాయిస్తున్నాము ఒక 20 టీఎంసీలు అని చెప్పి బచావత్ చెప్పిండు, జడ్జిమెంట్ లో రాసి. ఈ 20 టీఎంసీల నీళ్లు ఇక్కడ జూరాల వద్దనే కట్టాలి, ఇంకో చోట కట్టవద్దు. మొన్న కేసీఆర్ గారు కూడా వివరించిన అంశాన్ని ఇక్కడే వాడాలని చెప్పినారు. ఇది ప్రాజెక్టులను మనకు లేకుండా చేసినటువంటి వైనం. ఇలా శ్రీశైలం కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నాగార్జున సాగర్ కిందికి తీసుకొని పోయి కట్టినాక శ్రీశైలం పైన కట్టేటప్పుడు పూర్తి పైన 86 కిలోమీటర్లు ఏది సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సిన చోట కట్టకుండా 86 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి శ్రీశైలం కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఈ మేము కట్టేటువంటి సైట్ నుంచి ఆగేటువంటి నీళ్లు మొత్తం ఫారెస్ట్ లో ఉంటాయి, ఇది ఇరిగేషన్ కు వాడుకోవడానికి అవకాశం లేదు, కాబట్టి ఇది ప్యూర్లీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు, 1000 మెగావాట్ల ప్రాజెక్ట్, ఇది కరెంట్ వస్తుంది అని చెప్పి నమ్మబలికిచ్చినారు. తర్వాత కాలంలో ఏం చేసినారు, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టే కానీ తమిళనాడుకు మద్రాసు నగరానికి మంచినీళ్లు కావాలి అనేటువంటి సాకు పెట్టి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వాటాలోకి వెళ్లి 5 టీఎంసీలు, మహారాష్ట్ర వాటాలోకి వెళ్లి 5 టీఎంసీలు, కర్ణాటక వాటాలోకి వెళ్లి 5 టీఎంసీలు, 15 టీఎంసీల నికర జలాలను మద్రాసు మంచినీటి అవసరాల కోసం తెలుగు గంగాను ఒకటి పెట్టి, పొద్దురెడ్డిపాడు కాడ పొక్క పెట్టి తెలుగు గంగాను పెట్టి